దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ దినము మనము కొద్ది నిమిషాలు దేవుని వాక్యంలో నుండి ధ్యానించుకుందాం. అంశం ఏంటంటే యెహోవా కొరకు ఎదురు చూడడం. యెహోవా కొరకు ఎదురు చూడాలి. దేనికి ఎదురు చూడాలి అంటే యేసుక్రీస్తు ప్రభు ఆరోహణమవుతూ ఒక మాట సెలవిచ్చాడు. నేను ఏ రీతిగా వెళ్తున్నానో అదే రీతిగా నేను తిరిగి వస్తానని చెప్పాడు. ఆయన కొరకు మనం ఎదురు చూడాలి. దేవుని రాకడ కొరకు మనం ఎదురు చూడాలి. ఎదురు చూసేవారు ఎలా ఉంటారంటే సిద్ధపడతారు. సిద్ధపాటు ఎలా ఉంటుంది అని అంటే ఒక నూతన బలంతో ఉంటుంది సిద్ధపాటు. అందుకనే యెహోవా కొరకు ఎదురు చూచువాడు నూతన బలము పొందుదురు. దేవుని రాకడ కొరకు ఎదురు చూసేవారు నూతన బలాన్ని పొందుకుంటారు. వాళ్ళు ఏ రీతిగా ఉంటారంటే అలయక పరిగెడతారు, అలసిపోరు. ప్రార్థన అంటే అలసట రాదు. దేవుని వాక్యం చదవడం అంటే అలసట రాదు. దేవుని వాక్యం ధ్యానించడం అంటే అలసిపోరు. దేవుని పనిలో అలసిపోరు. అలయక పరిగెడతారు. ఆత్మీయ జీవితంలో సొమ్మసిల్లక నడిచిపోతారు. ఈ లోకంలో మనకు శరీరానుసారంగా ఎన్నో శోధనలు, ఆటంకాలు, బాధలు, కష్టాలు, దుఃఖాలు, మరణాలు అయినప్పటికీ కూడా వారు సొమ్మసిల్లరు. అందుకనే బ్రదర్ దినకరన్ గారు, పాస్టర్ గారు ఒక పాట, సోలిపోవలదు మనస సోలిపోవలదు, మనం సొమ్మసిల్లకూడదు. మనం ఎప్పుడు సొమ్మసిల్లక ధైర్యంగా ఉంటామంటే, నూతన బలం పొందుకుంటామంటే, దేవుని రాకడ కొరకు మనం సిద్ధపడుతూ ఉన్నవారమైతే మనం నూతన బలం పొందుకుంటాం. అలాంటి నూతన బలం ప్రతి ఒక్కరు కూడా పొందుకొని ఆయన రాకడ కొరకు సిద్ధపడాలని మరి మీకు తెలియజేస్తున్నాను. దేవుడి మాటల్ని దీవించు.